కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుందయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి హవాతో పాటు జిల్లాలల్లా పార్టీ వర్గాల నడుమ పొట్టు పొట్టు కీస్లాటలు కూడా నడుస్తున్నాయి. నిన్నటికి నిన్న మధుయాష్కి పట్నం సునీత మేడం ముంగట ఎల్బీ నగర్లో పెద్ద జగడం అయిందా. ఇక జాలన్నట్టు అటు కరీంనగర్లో కూడా ఎమ్మెల్యే గారు జులుం చూపెట్టిండు కదా. ఇక ఇటు చూడుండ్రి. ఏహే ఎక్కడిది అంత రచ్చ రచ్చ పెంట పెంట. ఇటు రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం, అటు పటేల్ రమేష్ రెడ్డి వర్గం. వీళ్ళని వాళ్ళు తిట్టుడు, వాళ్ళను వీళ్ళు తిట్టుడు. స్టేజి మీద నుంచి పెద్దలు జానారెడ్డి చెప్పినా వినలేదు, ఇంకో దిక్కు పటేల్ రమేష్ రెడ్డి చెప్పినా వినలేదు. ఎవ్వరు చెప్పినా వినం, తగ్గేదేలే అని మంచిగా జరుగుతున్న ప్రోగ్రామ్ ను మాటలతోని ఆగమాగం చేసేసిండ్రు. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెడితే ఫ్లెక్సీలా ఒక్క దామోదర్ రెడ్డి ఫోటోనే పెట్టిండ్రట. కానీ 2 సార్ల టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి ఫోటో వేయలేదట. అంతే, ఎందుకు మా నాయకుడిని ఇట్లా తొక్కి పడేస్తుండ్రు, చిన్న చూపు చూస్తుండ్రు అని రమేష్ రెడ్డి డైహార్డ్ ఫ్యాన్స్ గొడవకు దిగితే ఇటు దిక్కు దామోదర్ రెడ్డి వర్గం కౌంటర్ అటాక్ చేసేసరికి ఇంత కథ అయ్యింది. మరి ఎప్పుడు ఈ 2 వర్గాల నడుమ పంచాది లేకుండా అవుతుందో గాని ఓట్ల పండగ వచ్చినా ఈ 2 వర్గాల నడుమ లొల్లే. ఎవరన్నా పెద్ద లీడర్ వచ్చి మీటింగులు పెట్టినా లొల్లిలే అవుతున్నాయి. ఓ రేవంత్ రెడ్డి సారు, పార్టీల పెద్ద పెద్ద పంచాదులను తెంపుతున్నావు, జర సూర్యాపేటల పంచాది లేకుండా చూడరాదుండ్రి అని అనుకుంటున్నారు ఆ నియోజకవర్గ కార్యకర్తలు.